విజ్ఞప్తి చేస్తున్నాను. జై వడ్డెరా, జై తెలంగాణ. ఎక్కువ లంబాచోడా చెప్పను, సీనన్న అన్ని చెప్పిండు. మూడే ముచ్చట్లు చెప్పి బంద్ పెడతా. గౌరవనీయులు మిత్రులు సభాధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, కార్యక్రమ ముఖ్య అతిథి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ శాసనసభ్యులు సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తాతా మధు గారు, శాసన మండలి సభ్యులు సోదరిమణి రాజ్యలక్ష్మి గారు, మన జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ తమ్ముడు వెంకటేష్ గారు, మరి సీనియర్ నాయకులు ఐలమల్లు గారు, బ్రహ్మం గారు, ఇంకా వజ్రేంద్రనాథ్ గారు, వేదిక మీద ఉన్న మా వడ్డెర సోదర సోదరీమణులు, పెద్దలు, కార్యక్రమానికి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజానికి వెంకటేష్ కానీ, రాజ్యలక్ష్మి కానీ, ఐలమల్లు కానీ, బ్రహ్మం గారు కానీ మీ అందరి మనసుల్లో ఏముందో వాళ్ళు చెప్పారు. మా అందరిలాగా మా జాతి పైకి రావాలి, మాకు మేలు జరగాలి అనేదే మీరందరూ కూడా చెప్పారు. నిజానికి కేసీఆర్ గారు ప్రభుత్వం కొంత సాయం చేసింది. నా దగ్గర సిద్దిపేటలో కూడా అప్పుడు ట్రాక్టర్లు ఇచ్చాం, జేసీబీలు ఫెడరేషన్ ద్వారా ఇచ్చాం. వాళ్ళందరూ ఇంత మొరం కొట్టుకొని పునాదులు నింపి మంచిగా 4 రూపాయలు సంపాదించి ఇల్లు కట్టుకున్నారు 300-400 మంది. మొన్న వచ్చింది నా దగ్గరికి, సార్ నువ్వు ఉన్నప్పుడు మా దిక్కు ఎవరు చూడలే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోజు పోలీసు వాడు వచ్చి ట్రాక్టర్ సీజ్ చేస్తుండు, 20,000 ఫైను, 30,000 ఫైన్ రాస్తుండు, మిషన్ సీజ్ చేస్తుండు, నువ్వు మొరం కొడుతున్నావు, దీనికి పర్మిషన్ ఉందా అంటుండు, మైనింగ్ కూడా వస్తుండు, ఇదేం పంచాయతీ సార్ అన్నాడు. అంటే కాంగ్రెస్ వచ్చినాక చేసిందేం లేదు కానీ బతకటోళ్ళని కూడా బతకనియకుండా చేసింది. అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా, అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను, బిల్డింగ్ యాక్టివిటీ. హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో 3 పువ్వులు 6 కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే, ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే. ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళల్లో 7 కాడ ఆగిపోయినాయి మొత్తం. రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో ఈగల మోత, బయటకు పోతే పల్లకీల మోత. ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రులు రోజు దనుకుంటురు. టీవీ పెడితే కొండా సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది చూసిరా, మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడింది చూసిరా. అరే వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు. మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలన్నీ ఇప్పి ఒకరు ఒక తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది. అంటే ఏం పేపరే, వాళ్ళు ఎట్ట దనుకున్నారు అంత రాసిండా, ఏ రకంగా దనుకున్నారు, ఎట్లా దనుకున్నారు, వాటాల పంచాయతీలు. వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు, వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు. సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలవుతుంది. ఇప్పుడు సీనన్న చెప్పిండు, కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. అంతకు మించి కట్టింది అయితే ఒక్కటి లేదు, ఉన్నదా? ఒక్కటన్నా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. అంటే ఈ హైడ్రా బగాయించాలి. హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. పేదల ఇండ్లు కూలద్దంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు ఖాళీ చేపించిన, రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా, అయినా నాకే ఓట్లేసి ఇంకిన్ని కూలగొడతా అన్నాడా రేపు? అంటాడా? అరే నువ్వు తప్పు చేసినవురా, గరీబోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నావు, పెద్దోళ్ళ కూలగొడతలేవు, మా గరీబోళ్ళు ఎంబడబడ్డావు అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొడితేనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఇలా మా అక్కజనులలో చాలామంది వచ్చిండ్రు. ఏమన్నాడు ఎలక్షన్ ముంగట, ఒక కార్డు వంచిర్రు, మేము గెలిస్తే మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డదా ఎవరికైనా చెల్లకు? వచ్చినాయా 2,500? ముసలోళ్ళు ఉన్నారు ఇలా. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికైనా? అదే మన కేసీఆర్ గారు ఉండగా 200 పెన్షన్ 2,000 చేస్తా అంటే బరాబర్ చేసిండా లేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో 2 ఏళ్ళ మాట తప్పిండా? మరి రేపు ఏమంటాడు, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా, అక్క చెల్లెళ్లకు 2,500 ఎగబెట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేదే లేదు పో అన్నాడా? మరి
బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుకనే నేను ఓడగొట్టినాం, ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీ హిల్స్ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి మనం. మీరు గట్టిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపిస్తే అందరికీ మహాలక్ష్మి వస్తుంది. రేవంత్ రెడ్డి 2 చెంపలు మీరు వాయిస్తే రాష్ట్రంలో అవ్వాతాతలకు అందరికీ 4,000 పింఛన్ వస్తుంది. మీ చేతుల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు? డబ్బు మూటల్ని నమ్ముకున్నాడు, గుండాగాళ్ళని నమ్ముకున్నాడు, పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు. మరి పోలీసు వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయా? పైసలు ఇస్తే ఓట్లు పడతాయా? అందువల్ల దయచేసి వాటన్నిటిని తిప్పికొట్టండి. ఒక్కనాడిచ్చేది ముఖ్యం కాదు, మన భవిష్యత్తు ముఖ్యం. మీ సోదరులు చెప్పినారు, తప్పకుండా నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడతాం. ఒడ్డెరలకు రేపు స్థానిక సంస్థల్లో కానీ, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా పైకి రావడానికి మేము సంపూర్ణమైన బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా సహకరిస్తాం. ఆ రోజు మీరు అడగకపోయినా కేసీఆర్ గారు 1 ఎకరా భూమి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిండు. ఒక మన కులానికే కాదు, ఉప్పల్ బగాయత్లో ఆనాడు ఎకరం భూమి ఇచ్చిండు. దాని విలువ 10 కోట్లు ఉంటుంది, 25 కోట్లు ఉంటుంది దాని విలువ. అన్ని కులాలకు చిన్న పెద్ద మీరెవరు అడగకుండా ఆత్మగౌరవ భవనాలు కట్టాలి హైదరాబాద్లో. ప్రతి కులానికి కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం ఉండాలి, ఒక అడ్రస్ ఉండాలి, మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇయ్యలే, ఏ పార్టీ ఇయ్యలే. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్లో మంచి స్థలాలు కేటాయించింది, డబ్బులు కూడా ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ ఒక్క ఇటుక పెట్టిండా? ఆయన ఒక్క భవనం కట్టిండా? నేను మొన్న ఆయనకు పేరు పెట్టినా, కటింగ్ మాస్టర్. సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినా. ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే, ఈయన ఎక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు. ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తెర పెట్టుడు. ఇప్పుడు మీ కోడలో మీ బిడ్డనో కొండాపూర్ దవాఖానలో కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించిందా లేదా ఆ రోజు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళ కేసీఆర్ కిట్ ఉన్నదా? వస్తుందా? 13,000 రూపాయలు వస్తున్నాయా? బంద్ అయిపోయింది. బతుకమ్మకు చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా, ఇప్పుడు వస్తున్నాయా? బంద్ అయిపోయినాయి. ఏది చూడు అన్ని బందే. పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, అది బంద్ అయిపోయింది. ఏ పథకం కూడా లేకుండా ఉన్న పథకాలకేమో కత్తెర పెట్టిండు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో రిబ్బన్లు కత్తిరిస్తుండు. ఆత్మగౌరవ భవనాలంటే గుర్తొచ్చింది. మా తలసాని సీనన్న ఇంట్రెస్ట్ తీసుకొని యాదవులది కుర్మలది బ్రహ్మాండమైనటువంటి భవనం ఆత్మగౌరవ భవనం కట్టించినాం మనం. కాకపోతే మనం ఇనాగ్రేషన్ చేయలే. సరే చేసుకుందాంలే, మన గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి పోయిండు, గెలిచినాక ఆయన మీటింగ్ పెట్టి ఆయన్నే జాగిచ్చినట్టు, ఆయన్నే కట్టినట్టు, మొత్తం చెమట పడ్డట్టు ఇక రిబ్బన్ కత్తిరించుకుంటూ పోజులు కొడుతుండు. ఒక్క భవనానికన్నా 1 రూపాయి ఇచ్చినావా రేవంత్ రెడ్డిను? ఏ బీసీలకు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నావు 42% అని మోసం చేసినావు బీసీలను. 1 రూపాయి అన్న బీసీల ఆత్మగౌరవ భవనానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. 1 పైసా ఒక్కనాడు రివ్యూ చేసినావా? 1 గజం జాగిచ్చినవా? కేసీఆర్ గారు మంజూరు చేసి జీవోలు ఇచ్చి పనులు జరిగిన వాటికి కూడా రూపాయి బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ పనులు ఆపేసినావు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు, మంజూరు చేసిండు. ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ విషయాల్లోకి పోకుండా తప్పకుండా మీ ఒడ్డెరలకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం బాధ్యత తీసుకొని రేపు రాజకీయంగా ఆర్థికంగా మీరు పైకొచ్చే విధంగా అన్ని రకాలుగా సహకరిస్తాం. మీరు కూడా చాలా మంచి జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి, బండ జాతి, మొండి జాతి, మాట తప్పని జాతి. మీరు మీ ఓట్లు ఎట్లా వేస్తారు నాకు నమ్మకం ఉన్నది. కానీ 15 రోజులు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది. 2 ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయచ్చినా? అనుకోకుండా గోపి గారు చనిపోయినారు. గోపి గారి కుటుంబాన్ని, జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా? ఎవరైనా
సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని ఇడిచిపెడతామా మనం? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది, ఏడుస్తాం ఎవరమైనా. కుటుంబ సభ్యులు కలిసినా, ఎవరైనా బంధువులు కలిసినా, ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు. ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా? మా తాత మంచిగా చెప్పిండు, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఏడవరావే, భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మధు. అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు. ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే ఎంత బాధ ఉంటుంది? ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భర్త లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మ? భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది. కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు. అందుకే నేను మా అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు, ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి. సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది, మీకు అన్ని పనులు చేసి పెడుతుంది. సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేమందరం కూడా ఉంటాం. అందువల్ల మీరు 2-3 రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు 11వ తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి. కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి. సెలవు వచ్చింది కదా ఇంటికాడ ఉండకూరి మా మగోళ్ళు బరాబర్ లైన్లో నిలబడాలి, పోవాలి. కారు ఏడున్నదో ఎతకాలి, కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలి. జై తెలంగాణ. ఇప్పుడు రామన్న